డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, లిక్కర్ స్కామ్లో సిట్టు తవ్వే కొద్దీ చాలా రకాల కుట్రలు బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ము మొత్తాన్ని ప్రజలకు పంచటానికి వాడారు అనే దాని మీద కూడా చాలా ఆధారాలు ఈ రోజున సిట్టుకు దొరుకుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కుట్రలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది. అసలు ఏం జరిగింది? నిన్న శివాజీ సినిమాలో రజనీకాంత్ కూడా డ్రైవర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళతోటి ఒక మీటింగ్ పెట్టి, మీరిద్దరూ సహకరిస్తే మీ యజమాని పోగేసిన నల్ల సొమ్ము మొత్తం బయటపడుతుంది అని చెప్పినట్టుగా నిన్న సిట్టు కూడా అదే పనిచేసింది. ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టాల్సిందంతా రాబట్టేశారు. ఇక డ్రైవర్లు లేకపోతే గన్మెన్లు వీళ్ళను కూడా విచారించి చాలా వరకు, అంటే నిన్న బయటపడింది 2 ఎంపీ నియోజకవర్గాల్లో ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ము మొత్తాన్ని వాళ్ళకి చేరవేసి ఏ రకంగా వాళ్ళకి అందించి ఈ ఎలక్షన్లో వాడబడింది అనేది కొంత సమాచారం బయటకు వచ్చింది. అప్పట్లో ఎలక్షన్లు జరుగుతున్న టైంలో మరి ఎలక్షన్ కమిషన్కి పట్టుబడ్డ ఒక 8 కోట్ల రూపాయలు కూడా ఇందులోకి సంబంధించిన సొమ్మే అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. అయితే మరి ఇక రాష్ట్రం అంతా ఏ రకంగా ఎన్ని విధాల్లో మరి సొమ్మును మొత్తం వాళ్ళకి చేరవేశారు అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. దీంతో పాటుగా మన కుండబద్దలు ప్రేక్షకులకు ఒక చిన్న సమాచారం. చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరి ఈ వీడియో చూస్తున్నారో లేదో తెలియదు, కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువగా వీడియోలు చూస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ నొక్కండి. దాంతోపాటుగా బెల్ సింబల్ను కూడా నొక్కి ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీకు అత్యంత త్వరగా చేరే ప్రయత్నం కూడా జరుగుతుంది. తద్వారా వీడియోని ఎక్కువగా వైరల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీతో పాటు నాకు కూడా ఒక చిన్న ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయంలోకి వస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ చిత్రాలు ఎన్నెన్నో అన్నట్టుగా చాలా సమాచారం ఇప్పుడు సిట్టు ముందు బయటకు వస్తుంది. కాకపోతే నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేయాలి అని అనుకోవటం తప్పు. కరెక్ట్ ఆధారాలు ఏవైనా ఉంటే అప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. అంటే మంత్రులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ మ్యాటర్ చెప్పిన సిట్ అయితే మరో పక్కన ఎన్నెన్ని ఆధారాలు ఉన్నాయి వాటన్నిటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా శివాజీ సినిమాలో లాగా చార్టెడ్ అకౌంటెంట్లు, డ్రైవర్లకు మాత్రమే చాలా సమాచారం, నల్లధనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేతులు మారుతుందనే విషయం తెలుస్తుంది అనేదాన్ని మరి సిట్టు కూడా పరిగణలోకి తీసుకుందేమో. ఒక ఎంపీ గారికి గన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తిని, అతని దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒక 2 నియోజకవర్గాల గురించి సిట్టు దగ్గర నుంచి వచ్చిన సమాచారం, లీక్ అయిన విషయాలను గురించి ప్రస్తావిస్తూ, మరి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఉన్న ఆ నియోజకవర్గంలోనూ, ఒక ఎంపీ మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్న ఆ నియోజకవర్గంలోనూ పట్టుబడిన ఈ సొమ్ము వ్యవహారం గురించి ప్రస్తావించారు. ఇందులో ఒక ఎలక్షన్ టైంలో మరి 8 కోట్ల రూపాయలు పోలీసులకు కూడా దొరికిపోయినట్టుగా కూడా ఒప్పుకున్నారట మరి ఆ గన్మెన్లు, ఆ డ్రైవర్లు వీళ్ళందరూ. మరి ఇక మరో పక్కన గోవిందప్ప బాలాజీ అయితే ఈ వచ్చిన సొమ్ము మొత్తాన్ని ఏ రకంగా మనీ లాండరింగ్ చేసి మనీ రూటింగ్ ఏ విధంగా చేశాడో బయట పెట్టేసినప్పటికీ అధీకృతంగా ఏ కాగితం మీద సంతకం పెట్టడం లేదు. దీంతో పాటుగా రాజకేశ్ రెడ్డి చెప్పినట్టయితే గనక, నేను గనక ఒక మాటని బయటకు దొర్లింది అంటే ఆ రోజుకి నా చావు మూడింది అన్నట్టుగా మరి మొన్న కూడా పేపర్లో వచ్చిన సమాచారం. రాజకేశ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, మరి ఇట్లాంటి ఇత్యాదులు వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని ప్రకారంగానే ఇప్పుడు ఈ డ్రైవర్లను కానీ గన్మెన్లు కానీ విచారణ చేస్తున్నట్టు ఉంది.
దాదాపుగా 7-8 సార్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ఈ గన్మెన్లు డ్రైవర్లు మరి తెలంగాణ వెళ్ళి కొన్ని సార్లు మరి తెలంగాణ నుంచే మరి రాజకసిరెడ్డికి తాలూకు డ్రైవర్లు కానీ లేకపోతే పిఏలు కానీ తీసుకొచ్చిన సొమ్ముని మళ్ళీ మరి అధినాయకుడి దాకా చేరవేయటం కానీ ఈ వ్యవహారం మొత్తం బయటపడిపోతుంటే ఒకసారి మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ను కూడా గుర్తు చేసుకుంటే అప్పట్లో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో దాంతో పోలిస్తే మరి జగన్మోహన్ రెడ్డిది మరి చాలా రెట్లు పెద్దదిగా ఉండొచ్చు. కానీ ఆ రోజున మరి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ము మొత్తాన్ని కేజ్రీవాల్ పంజాబ్ ఎలక్షన్స్లో వాడాడు, అందుకనే అక్కడ అధికారంలోకి రావటం జరిగింది అనే కొన్ని వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయి. మరి దాన్ని ఆదర్శంగా ఏమన్నా తీసుకొని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మనీని మొత్తాన్ని ఇందులో ఇన్క్లూడ్ చేశాడా? లేదు కాదు అని అనుకుంటే ఈ ఎంపీల దగ్గర నుంచి ఆయన వసూలు చేయాల్సిన సొమ్ము మొత్తం వసూలు చేసేసి ఇదిగో ఇక్కడ స్టాక్ పెట్టినట్టుగా ఈ హైదరాబాద్లో రాజకసిరెడ్డి దగ్గర, చాణక్య దగ్గర, లేకపోతే ఈ మిగతా కొంతమంది వ్యక్తుల దగ్గర పెట్టిన ఆ సొమ్ము మొత్తాన్ని ఆ సమయంలో ఇటు చేరవేసుకొచ్చారా? దీంతో పాటుగా మరి ధనుంజయ రెడ్డి కొడుకుతో కొన్ని కంపెనీలు పెట్టించినట్టుగాను, మిగతా కొంతమంది ఎక్కడెక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పేరిట మీద కూడా కొన్ని బోగస్ కంపెనీలు పెట్టి అందులో కూడా మార్చినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. అంటే మొత్తం సొమ్ము ఎలక్షన్లో వాడకపోయినా ఎలక్షన్స్లో వాడిన చాలా సొమ్ము ఈ లిక్కర్ స్కామ్లో నుంచే వెళ్ళిందేనన్నట్టుగా సమాచారం వస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కుట్రలన్నీ బయటపడిపోతాయా? మరి ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇదిగో ఇంత మనీ లాండరింగ్ చేశారు, ఈ మనీ మొత్తాన్ని మరి ఎన్నికల్లోనే వాడారు అనే విషయాన్ని తీసుకొస్తే మరి పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి చూసుకోవాలి. కాకపోతే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రోజున 8 కోట్లు దొరికినా కూడా చూసి చూడనట్టుగానే ఊరుకుంది. ఎలక్షన్ కమిషనరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆ రోజుకి డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డో, మరి అప్పటికి సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి చివరి నిమిషం దాకా పనిచేసి ఆ తర్వాత మరి కేంద్రం ఏదో తీసుకున్న కొన్ని నిర్ణయాల మూలాన వాళ్ళు పక్కకు వైదొలిగారు. కాకపోతే ప్రజాభిమానం మొత్తం కూటమి వైపుగానే ఉండటం, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం, ఈ కారణానికి కూటమి గట్టెక్కింది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి విర్రవేగినట్టు నాకు 151 సీట్లు వచ్చాయి అని అంటే అతనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఓటరు 164 సీట్లు కూటమికి ఇవ్వటం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకుంటాడో తెలియదు. కానీ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న ఈ సొమ్ము మొత్తం ఎలక్షన్లోనే వాడబడింది అని అనుకుంటే మరి వ్యవస్థలు ఏమి నిర్ణయం తీసుకుంటాయి, జగన్మోహన్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకుంటాయి? సిట్టు దీనికి ఖచ్చితమైన ఆధారాలని ఎప్పుడు మరి కోర్టులో సమర్పిస్తుంది? ఇలాగా బయటకు సమాచారం తీయటం, దాన్ని లీకుల ద్వారా బయటకు పంపించడమే కానీ మరి దీన్ని మొత్తాన్ని ఛార్జ్షీట్లో పొందుపరిచి జగన్మోహన్ రెడ్డి దాకా వ్యవహారం వెళ్తుందా లేదా అనే దాని మీద కూడా ఒక మీమాంస ఉన్నప్పటికీ కేంద్రం అభయహస్తం జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా అనే దగ్గరే ఈ మ్యాటర్ మొత్తం ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎలక్షన్ కుట్రలు మొత్తం సిట్టు ద్వారా బయటపడుతున్నాయేమో అనే అనుమానాలు అందరికీ కలగటం లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.